హలో అండి. ఈరోజు మీకు కుక్కర్‌లో సింపుల్‌గా వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. లంచ్ బాక్సుల్లోకైనా, వీకెండ్‌లో ఏదైనా స్పెషల్‌గా చేసుకొని తినాలి అన్నప్పుడు ఇలా వెజ్ పులావ్ ప్రిపేర్ చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు చేసినా కూడా నా పద్ధతిలోనే చేస్తారండి. అంత బావుంటుంది. మరి చేసేద్దామా రెసిపీని? ముందుగా మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 5, 6 లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక స్టారు, ఒక 3 యాలకులు, ఒక 2 బెరింజాకు. మనం వేసిన దినుసులు మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 6, 7 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు ఇలా మెత్తబడ్డాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 100 గ్రాముల క్యారెట్ ముక్కలు, 100 గ్రాముల బీన్స్ ముక్కలు, ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, 100 గ్రాముల ఆలు ముక్కలు. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ ముక్కల్ని వేపుకుందాం. 3 నిమిషాలు ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్లు పోసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకుందాం. కొద్దిగా పుదీనా వేసేసి ఒకసారి మెల్లిగా కలిపి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, 2 విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదా వెజ్ పులావ్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మీరు రైస్ని అరగంట కన్నా ఎక్కువసేపు నానబెట్టినట్లయితే 1కి 1.5 నీళ్లు పోయండి. అదే అరగంటే నానబెట్టుంటే 1కి 1.5 పోయండి. అదే మీకు రైస్ ఎక్కువసేపు నాని మీరు 1.5 నీళ్లు పోసారంటే రైస్ అనేది మెత్తగా అవుతుందండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రైస్ నానబెట్టిన దాన్ని బట్టి మనం నీళ్ళు అనేది పోసుకోవాలి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.